ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కమిటీ వేసింది. నిన్న జరిగిన చర్చలు ఎటూ తేలకుండా అర్ధాంతరంగా ముగియడంతో సమ్మెకు వెళుతున్నట్లు జేఏసీ ప్రకటించింది. నిన్న అధికారులకు జేఏసీకి మధ్య ఏ అంశాలపై చర్చలు జరిగాయి, అధికారులు ఏమన్నారు, జేఏసీ నేతలు ఏమన్నారు, సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ కమిటీలో కీలక సభ్యులైన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ద్వారా చూద్దాం. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నిన్న దాదాపు 3.5 గంటల పాటు ఉద్యోగుల సమస్యల మీద చర్చించింది. అయితే ఈ చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోవడంతో నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మొదటి షిఫ్ట్ నుంచి కూడా ఆర్టీసీ సమ్మెలకు వెళ్ళిపోయింది. కమిటీలో కీలక సభ్యులైనటువంటి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సార్ ఉన్నారు మనతో పాటు. ఆయన అడుగుదాం. సార్, నిన్న జరిగినటువంటి చర్చల్లో అసలు మీరేం ప్రతిపాదనలు చేశారు, వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వచ్చాయి? ఇప్పుడు ప్రభుత్వము సీనియర్ ఆఫీసర్స్ తోటి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దానికోసము జియో రిలీజ్ చేశారు. దాంట్లోనే క్లియర్గా 4 వీక్స్లో రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆర్టీసీ తోటి అనుబంధం ఉన్నటువంటి, అంటే ఎవరైతే లేబర్ కమిషనర్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఆర్టీసీకి కార్మికులతో పనిచేస్తున్నారు, 12 యూనియన్స్ని కూడా పిలిచడం జరిగింది. అందరితోటి కూడా సుదీర్ఘంగా దాదాపు 4.5 గంటలకు పైగా మనం చర్చలు జరపడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా గవర్నమెంట్ ఏదైతే సాల్వ్ చేయాల్సిన కొన్ని డిమాండ్స్ లైక్ మెర్జర్ తర్వాత యూనియన్ సంబంధించినటువంటి కానీ ఆర్పిఎస్ పే స్కేల్ సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఇది ఆర్టీసీలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా గవర్నమెంట్ కట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. కొన్ని సమస్యలు చిన్న ఏదైతే ఉన్నాయో ఆర్టీసీలో ఉన్నాయి, ఆర్టీసీ మన యాజమాన్యం వాళ్ళు కూర్చొని మనం పరిష్కరించేటటువంటి ఇది క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. మనకి టైం ఉన్నది. తర్వాత ఈరోజు చర్చించినాము, దీని మీద నివేదిక చేసేటప్పుడు మళ్ళీ యూనియన్స్ అందరినీ కూడా పిలిచి అందరినీ మళ్ళీ మొత్తం కూడా రిపోర్ట్ పంపిస్తాము, దాని మీద గవర్నమెంట్ సానుకూలంగా ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటే ఈరోజు ఏదైతే సమ్మె తలపెట్టినారో అది విరమించుకోండి, అందరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పేసి కోరడం జరిగింది. మీ అభిప్రాయం అదైతే ఆర్టీసీ జేఏసీ సంఘాల అభిప్రాయం ఏంటంటే, మేము 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మా సమస్యలు చెప్తున్నాం. ఈ 32 సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, యాజమాన్యం దృష్టిలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు దీని మీద కమిటీ వేసి 4 వారాల సమయం తీసుకోవడం అంటే కాలయాపనే అనేది వాళ్ళ ప్రశ్న. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సమస్యలు ఇచ్చినారో దాంట్లో అంటే చాలా ఐటమ్స్ డబ్బుతోడు కూడుకున్నటువంటి కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి 1000 కోట్లు, మామూలుగా కూడా కాదు, 1000 కోట్లకు సంబంధించినటువంటి ఐటమ్స్ అందుట్లో ఉన్నాయి. వాటి మీద నిర్ణయం తీసుకోవాలంటే గవర్నమెంట్లో వాళ్ళు చర్చ చేసుకొని ఆర్థికంగా ఎంత చేయగలం ఎంత చేయలేము అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది. సో దానికి ముందడుగు ఆల్రెడీ వేసినాం. ఇది ఆఫీసర్స్ని కమిటీ వేసి నివేదికను అడిగినారు, దేనికి ఎంత ఏ విధంగా చేయాలనేది మనం ఇస్తాం. అయితే గవర్నమెంట్ ఏదైతే ముందడుగు వేసి యాక్షన్ తీసుకుందాము దీని మీద అని చెప్పినప్పుడు ఇమీడియట్గా సమ్మెకపోవడం అనేది సబబు కాదు. వాళ్ళ 32 డిమాండ్స్లో ముఖ్యంగా మీరు తీర్చమన్న హామీలెన్ని, ఆర్థిక భారమైనటువంటి హామీలెన్ని, వాళ్ళు ఏమంటున్నారంటే ఏ ఒక్క హామీకి మాకు హామీ లభించకపోవడంతో మేము సమ్మెకి వెళ్లాల్సి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఇందుట్లో ప్రభుత్వం అన్ని ఇష్యూస్ మీద డిస్కస్ చేసి నివేదిక ఇవ్వమని చెప్పినారు. కమిటీ ఇమీడియట్గా హామీ ఇచ్చేదానికి లేదు అందుట్లో, ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే నివేదిక ఇవ్వమని చెప్పిందో దాని మీద గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ మిగతా మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం చేయాల్సినటువంటిది ఇమీడియట్గా చెప్పడానికి లేదు. ఓకే, ఈరోజు తెల్లవారుజాము నుంచి అంటే మొదటి షిఫ్ట్ నుంచి కూడా ఆర్టీసీ జేఏసీ సమ్మెకి వెళ్ళారు. ఈరోజు మొత్తం బస్సుల్లో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎన్ని బస్సులు కేవలం డిపోలకి పరిమితమయ్యాయి? ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ బస్సులతో పాటు మనకి దాదాపు 4000 హైడ్ బస్సెస్ కానీ ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. ఆర్టీసీలో ఉన్నటువంటి కొన్ని బస్సులు నడిపించే దాని ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటే హైడ్ బస్సెస్ మ్యాక్సిమం రోడ్ల మీద తిరుగుతాము. ఈరోజు సమ్మెతో ఆర్టీసీకి ఎంత ఆర్థికంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఆర్టీసీ ప్రతిరోజు కూడా దాదాపు 9500 పైచలకు బస్సులు తిప్పుతుంది, దాదాపు 55 నుంచి 60 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తుంది.
ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎంతమంది ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది? ప్రతిరోజు కూడా దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ప్రయాణికులందరూ కూడా పేద మధ్య తరగతి సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి మేము క్లియర్గా యూనియన్స్ని కూడా కోరడం జరిగింది. సో దాంతోపాటే ఈ ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చినారో, తర్వాత రెగ్యులర్ రియంబర్స్మెంట్ ఇస్తున్నారో, దీనివల్ల మనం ప్రతి నెల కూడా ఖచ్చితంగా 1వ తారీఖు శాలరీ ఇచ్చే పరిస్థితి ఉన్నది. అంతకుముందు ఎప్పుడు కూడా 1వ తారీఖు కాదు కదా, 15వ తారీఖు వరకు కూడా శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఇప్పుడిప్పుడే సంస్థ పైకి వస్తున్నది. సో దీన్ని మళ్ళీ నష్టాల్లోకి నెట్టకూడదని చెప్పేసి మేము కోరుతున్నాము. దీని తర్వాత ఈ నష్టాల్లోంచి పూడ్చడానికి మరి ఎంత కాలం పడుతుంది అనేది మనం చెప్పలేము. మీరు ఆర్టీసీ సంఘాల నేతలతో మాట్లాడారు, ఈడీలతో మాట్లాడారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. సో ఇప్పుడు మీరు ఆర్టీసీ జేఏసీ నేతల్ని కావచ్చు, ఉద్యోగ సంఘాల నాయకుల్ని కావచ్చు, మీరేం ఏం రిక్వెస్ట్ చేస్తారు? సో మీ ద్వారా ఆర్టీసీ యూనియన్ లీడర్లందరూ కూడా మేము కోరేది ఏంటి, ఆర్టీసీ కార్మికులకు ప్రధానంగా అందరు సోదరులకు కోరేది ఏంటంటే, సమ్మెని ఇమీడియట్గా విరమించండి. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ముందడుగు వేశారు ఏది సమస్యలు పరిష్కరించే దానికోసం. సో దాన్ని మనం అవకాశాన్ని తీసుకొని అన్ని సమస్యలు పరిష్కరించేదానికి ప్రయత్నం చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం జీతాలు రెగ్యులర్గా ఇచ్చే పరిస్థితి ఉన్నది, ఇప్పుడు ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇట్లాంటి ఏదైతే మనం రెగ్యులర్గా ఇస్తున్నామో, తర్వాత పాత బాకీల్ని దాదాపు 1500-2000 కోట్లని మనం తీర్చుకున్నామో, అదంతా కూడా ప్రభుత్వ సహకారంతో గత 2.5 సంవత్సరాలుగా మనం చేయగలిగినాం. సో ప్రభుత్వ సహకారం లేకపోతే వాళ్ళ అనుమతి లేకుండా కొన్ని పనులు మనం చేయలేం. కాబట్టి ప్రభుత్వం ముందడుగు వేసి సమస్యలు తీరుస్తామన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఏదైతే స్ట్రైక్ ఉన్నదో అది మానేసి మనం చర్చించి సమస్యలు పరిష్కరించేదానికి మనం ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సీనియర్ IAS-IPSలతో ఏడిచినటువంటి కమిటీ చర్చలు అనేది కేవలం కామ మాత్రమే పడ్డది, పులి స్టాప్ మాత్రం లేదంటున్నారు. ఇంకా చర్చలు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సార్ అంటున్నారు. ఆర్థికంగా భారం పడేటువంటి అంశాల మీద ప్రభుత్వం చర్చిస్తుందని కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సార్ హామీ ఇస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా సమ్మెను విరమించండి, చర్చలకు రండి అని ఆయన పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.